ఎందుకు నానమ్మ నాతో ఎందుకు మాట్లాడొద్దు అని చెప్తున్నావు? నానమ్మ గారు తాతయ్య గారి ఫోన్ చేసి లైవ్‌కి రమ్మను. నానమ్మ పెన్షన్ వత్తుందా అంట ఇప్పుడు ఇర్ఫాన్ గారు. నిన్నటిదాకేమో విరాట్ గారు అడుగుతారు. ఇప్పుడు ఇర్ఫాన్ గారు అడుగుతున్నారు. పెన్షన్ వస్తుందా అని. మీరు తీసుకుంటారా ఇర్ఫాన్? తాతయ్య వల్ల లవర్‌తో బిజీ. తాతయ్య వాళ్ళ లవర్‌తో బిజీ అంట. బుజ్జి మనవరాళ్ళు ఇవాళ చెప్తే మీ ఇంటికి మీల్స్‌కి రాంలే భయపడకు మాది రెస్టారెంట్. అవునా మహేష్! మీరు వస్తారని నేను కాదండి. నేను చెప్పనంతే. మీరు రండి. వస్తే పెడతాంలెండి. కానీ ఊరు చెప్పమండి మేము. ఇర్ఫాన్ అన్నా అవునా! పెన్షన్ వస్తది ఇర్ఫాన్ మనవడా. నానమ్మ ఒక ₹10 ఇవ్వు కదా! ₹10 అంట ఇవ్వు బుజ్జి తల్లికి నానమ్మ. చాక్లెట్ కొనుక్కుంటదంట. నీకు కావాలా నా పెన్షన్ ఇర్ఫాన్ మనవడా? ఇప్పుడు ఇర్ఫాన్ మనవడికి ఇచ్చేసేయి పెన్షన్. విరాట్ మనవడు లేడు గదా! తిన్నారా అందరూ అంటుంది సుష్మిత. బుజ్జి తల్లి ఎందుకమ్మా? ₹10. నానమ్మ పెన్షన్ ఎంత వస్తుంది? నానమ్మ పెన్షన్ అంటే ఎంత వస్తుంది? నాకు తాతయ్య గారు ఆస్తి ఇస్తాను అన్ ఇస్తాను అన్నారా? సుష్మిత నీకు ఆస్తి ఇస్తా అన్నాడా తాతయ్య? నిన్న ఇస్తా అన్నాడా నీకు? వామ్మో! ఇక్కడ వేరే వాళ్ళకి చెప్పాడే ఆస్తి ఇస్తానని చెప్పి. చెప్దాం ఆగండి. హ్మ్. నువ్వేంది? జుట్టా? సుష్మిత అక్క 4000 నానమ్మ గారు 4000 వస్తుంది పెన్షన్. అమ్మో! 4000 వస్తుందా మీకు పెన్షను? ఇర్ఫాన్ గారు 4000 వస్తుందంట నానమ్మకి. అమ్మో! సుష్మిత అక్క నాకు కూడా వాటా ఉంది ఆస్తిలో. ఎస్ ఉండు నాన్న. ఇర్ఫాన్ మనవడా నీ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వు నా పెన్షన్ ఇస్తా నీకు. అమ్మో వదిన నువ్వు మాత్రం లైవ్ ఎండ్ అయ్యాక దిష్టి తీసుకో. నీకు నా దిష్టి తగిలేలా ఉంది. అబ్బో నా బాయ్ ₹1000 ఇవ్వు నానమ్మ. 3000 తీసుకో. ఇప్పుడు ₹1000 బుజ్జి తల్లికి ఇచ్చి 3000 ఇర్ఫాన్ కంటే ఇచ్చేసే వాళ్ళ ఎవరికి గిఫ్ట్ తీసుకుంటాడు. బిస్కెట్ సుష్మితక్క ఇది అన్యాయం. అందరూ తీసుకోండి నా పెన్షన్. అందరంట తీసేసుకోండి. ఎంతమందికి పంచుతావు నాయనమ్మ? 4000 ఉంది మరి. బుజ్జి తల్లికి 1000, సుష్మితకు 1000, తర్వాత ఇంకెవరున్నారు? బాయ్కి 1000 ఇస్తావా ఇవ్వవా? బాయ్కి ఇస్తావా ఇవ్వవా? నాకు 1000 కావాలి. బుజ్జి తల్లి నీకు కూడా కావాలా? ₹10 ఇవ్వాలా నీకు? నానమ్మకు వద్దంటలే ఈ నెల మీరు తీసేసుకోండి. సూపర్ అంట. నీకు నాకు ₹100 చేయాలంటలే బుజ్జి తల్లి.